బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సహచరులతో చర్చించిన ఆడియో ఒకటి కలకలం సృష్టిస్తుంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హత్యకు గురైన తుమ్నేని కృష్ణయ్యని ఎవరిని వదలకుండా పరుష పదజాలతో దూషించాడు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు బెల్లం వేణు మర్డర్ చేస్తే ఎలా ఉండాలో పువ్వాడ వివరించిన తీరు సినిమాలో క్రిమినల్ను తలపిస్తుంది. వరంగల్ క్రాస్ రోడ్లో తల నరికితే తల ముండం వేరువేరు ఉండాలని డైరెక్షన్ ఇచ్చారు. కామంచికల్లు గ్రామం సిపిఐ నాయకులు మేదరమెట్ల శ్రీనివాస్పై దాడి ఎలా ఉండాలో, అప్పటికే చేసిన దాడి ఎలా ఉందో చేసిన సంభాషణ విస్మయానికి గురిచేస్తుంది. సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కలవరం పెడుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎప్పుడు 4 ఏళ్ళ నుంచి డ్రామా నాకు 3 ఏళ్ళు అయింది. వాళ్ళ నన్నే విమర్శించి నాకు ఎగనెస్ట్ పోయి వాడు చేసినప్పుడు వాడు పోతే వాళ్ళ అమ్మ ఉంటే వాడు పోతే వాడిని ఆ రోజులే అప్పుడే 3 ఏళ్ల క్రితం పక్కలేదు ఇంకేవడం జరిగకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన పని అనేది ఏంటంటే అప్పుడు అయి ఉంటే అప్పుడు వాడు సెట్ అయ్యాడు, వీడు సెట్ అయ్యాడు. సరే దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టారు కాబట్టి వాడు ఎన్నికలకి నాశనం సొంతం అయిపోతుంది. ఎవడే ఏడు అంతేగా. మన సార్ పాపం కమలాకర్ గారు చాలా కష్టపడి ఎట్లయినా చేసి ఎమ్మెల్యేకి ఓట్ చేయించాలనుకున్నాడు కానీ పండుగ గుడిచిపోయింది. గుర్తులే అదే ఇప్పుడు ఈ చూడమని చెప్తాడు. ఇదే అనేది నాకు ఇష్టం లేదు అది కాదు. మళ్ళీ ఎట్లా చెప్తాడు రెడ్డి, మళ్ళీ ఎన్నిసార్లు కొబ్బరి పంపిండట. ఒక పక్క వీడి మీద కేసు పెట్టి ఇన్ని లోపల దొబ్బాలని చెప్పి తాతమ్మది గాడు వాడు పోయి గంటన్నర సేపు సిపి గాడు కూర్చుంటే, ఇంకో పక్కన అంటే ఎమ్మెల్యే అంటే కబులు పెట్టినట్ట వీడికేమో ఇక్కడ జారిపోతున్నాయి పిచ్చలు. ఇట్లుంటుందా మీరు రాజకీయం? నాకు అర్థం కాదు. వాళ్ళు మిమ్మల్ని కథం పట్టించడానికే చూస్తున్నారు. బేసిక్ ఏంటంటే ఒక టైంలోనేమో దండి సురేష్, ఇప్పుడేమో పుస్తకాలు కమలాకర్. ఎవరినైనా వాడుకుంటాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేస్తాడు, తాతమ్మది గాడు చేస్తాడు. సరే అల్టిమేట్ గా కరెక్ట్ గా ఇవాళ మీకు అర్థమైంది రాజకీయం. కోటి ప్రసాద్ మాట్లాడింది అల్పస్లు పెట్టింది ఆ 100% కరెక్ట్. ఏంటంటే తాత మొదలు అడిగేసి చేసి ఏదో ఒకటి చేసి కన్నాలు నాశనం చేసి వాడి ఫేస్ లో అంతే 100%. వాడికి అర్థం కావట్లేదు. పిచ్చిరెడ్డి వాడు ఏం చెప్తున్నాం, వాడు 10 మాసం తిని మందు కొట్టి వాడికి బ్రెయిన్ పని చేయట్లేదు వాడి. అది వారు అది కరెక్ట్ గా ఇవాళ మీరు జ్ఞానోదయం అయ్యేటట్టు మీరు చెప్తే సిపిఐ చెప్పారు. అది బట్ ఏదన్నా ఎవరు చెప్తున్నారా, నేను నిన్న ఇచ్చిన డోస్ ఎఫెక్ట్ కి మామూలు సిబిఐకి ప్యాంట్ ఊడిపోయి వాడు పోయి కూర్చొని ధమ్కి ఇస్తున్నాడు కాదమ్మది. వాడు మళ్ళీ ఫోన్ చేసాడు, సరే మంచిది బిడ్డ నువ్వు తీసుకో, నిర్ణయం తీసుకో, ఆ కొడక నెక్స్ట్ తరుణ్ చేసి నువ్వే. మొన్ననే వరంగల్ సిపిఐ పెట్టు. నెక్స్ట్ వాడు ఇప్పుడు ఏం తెలుసా, వాడికి పీకడం ఖాయం అనేది అర్థమైపోయింది. అది నేను పీకుతున్నావు వాడు ఎవడో పీకుతున్నా అయిపోయింది. కొట్టిన అర్థం లేదా వాడికి సరిగ్గా పడ్డగలేదా దెబ్బలు? ఏం పడ్డాయి నీ పోందా జల్లకాయలు 4 ముట్టికాయలు ముట్టిగా కాళ్ళు 2 ఇరవై కానీ 2 కాళ్ళు వారం 6 రోజులు ఒక చీట ఆడింది అనుకో. ఇప్పుడు మీకు చెప్తున్నా, మీ అయ్యా తుపాకి తీసుకుని చిట్టి ఆడితే ప్రశాంతత వస్తే నీ రిక్వైర్మెంట్ ఉండదు. పెట్టుకో అర్థమేనా? అందుకని చిట్టి ఆరనీయకు. వాడి 2 కాళ్ళకి 2 బ్యాండేజ్లు వేసుకుని తిరగాల. అప్పుడు మన క్యాడర్ కి మొరల్ వస్తుంది, అవతలకి భయం వస్తుంది. లేదా వాడిని నిరోధిస్తాడు. గ్యారంటీ చెప్తాను గుర్తుపెట్టి 100%. ఇది మా నాన్న తీరి అట్లనే కమ్యూనిస్ట్ పార్టీ బతికింది, అట్లనే బతుకుద్ది. లేదంటే అమ్మ రోడ్లలో ఉంటాయి కూడా ఇంకో 4 రోడ్లకి మొత్తం పార్టీ నాయకులందరూ చెప్తున్నా. ఒక పుస్తకాలు కమలా గారు చెప్తే 6 రోడ్లు 12 చెక్ డ్యామ్ ఈ పార్టీ పరిస్థితి. చివరికి వీడిని కూడా వీళ్ళు అయ్యేలాగా మనం కూడా సూపర్ కట్టాలా ఎలా సంవత్సరానికి ఒకసారి మాసం కొడుతుంటే రావాలి. అది గుర్తు పెట్టుకోవచ్చు. ఎవరినైనా వెళ్ళమని సిపిఎం జోలికి వెళ్ళమంటారా? ఇట్లనే సిపిఎం మీద కేసులు పెట్టమని తమ్ముంటే చెప్పమని ఒక్కడి జోలికి వెళ్ళమని చెప్పండి. మరి మీ మౌలానా అని మా 6 మౌలానా గారు 6 కమలా గారు
అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు అంతా సెట్టింగ్ మ్యాసేజ్ వాళ్ళని వదిలేపోయి ఇప్పుడు కొత్త తరం కూడా అయితే కొత్త తరాన్ని మీకు ఏందా రోడ్లు కాంట్రాక్ట్లు వచ్చి చెక్ డ్యామ్లు పోషాను ఈ బతికించే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడో స్ట్రగుల్ బతికింది. మా నాన్న మర్డర్ అయితే ఆ ఊర్లోకి వెళ్ళి పండుకుని పెడతాను కౌంటర్ అయ్యి అది ఒకవేళ మనోడు చచ్చిపోతే అవతలుడు తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేవాడు వచ్చి చేతులు కడుక్కునేటోడు ఎర్రగా బేసిన్ నుంచి నీళ్ళు వెళ్తా ఉంటాయి. వీళ్ళకేమో నోట్లు అలవాటు అయిపోయింది. ఓట్లకి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు అలవాటు పడగలరు అర్థమైందా? వీడి పక్కనే కూర్చోబెట్టి చెప్తున్నా నేను నీకు చెప్పట్లేదు ఇదంతా స్పీచ్ వీడికి అంటే వీడికి డైరెక్ట్ చెప్తే బాధపడతాడని నీకు చెప్తాను నీకు రావచ్చా కాకపోవచ్చా కమ్యూనిస్ట్ పార్టీని అయితే మాత్రం మొత్తం కుదరబెట్టినావా లేదా గెలిపించి వీడు నా కొడుకు ఇవాళ అరే లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట వీడెవరిని గెలిపిస్తాడు వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు నేనేమో తీసుకురావాలి వీడు మళ్ళీ ఇంకోరికి పెడితే వీడిని తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు ఈ రాత్రి తుమ్మల అడుగు నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి నేను ఎమ్మెల్యే నేనే కాపాడి ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు మళ్ళీ ఈ రోజు కాపాడుతున్నాం. లాస్ట్ టైం ఇదే పని చేసి తుమ్మల నాయకుని గెలిపిస్తే వీడి మీద మర్డర్ కేసు పెడితే ఆ రోజు మర్డర్ కొట్టించుకుంటా నేను తీసుకొచ్చా బయట వీడెవరిని గెలిపిస్తాడో వాడు వీడి మీద మర్డర్ కేసు పెడతాడు నేనేమో తీసుకురావాలి వీడు మళ్ళీ ఇంకోరికి పెడితే వీడిని తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు వీడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు ఈ రాత్రి తుమ్మల అడుగు నేను తుమ్మల నాయకుడు కూడా ఇంకే సేమ్ మంత్రి నేను ఎమ్మెల్యే నేనే కాపాడి ఎంత తిప్పి ఎంత ఆగం చేసిన తుమ్మల నాయకుడి కోసం మనం పనిచేసి అది మినిస్టర్ అయ్యి గూడుపాట్లు మర్డర్ అయిన దానికి వీడి వెనకాల పడి వీడిని ఎంటైన్ చేసి వీడిని ఆగం చేయాలని చెప్తే ఆ రోజు కాపాడు మళ్ళీ ఈ రోజు కాపాడుతున్నాం మళ్ళీ వీడు ఎమ్మటే మళ్ళీ ఇంకో భూజోగాన్ని గెలిపిస్తాడు. అదే మీరు ఒకటి చెప్తున్నా కావంచగలను మాత్రం మీరు సంపకపోయినా పర్లేదు కానీ 2 కాళ్ళే తిరగదండి అర్థమైందా అది సీనియర్ తిరగదండి నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ వాళ్ళు వాడు వల్ల వీడియోలు చాలా కదరా అట్లీస్ట్ మీ నాయన కృష్ణయ్య గారిని గురించి నువ్వన్నా చేయాలి అర్థమైందా లేదనుకోరా మీ ఇద్దరు కాళ్ళు నేను సింబాలిక్ ఉంటది ఇది వీడి ఇద్దరు నేను రెండు నువ్వు పట్టుకుని వాడిని పట్టుకుని వాడు నిన్ను పట్టుకుని నడవాలి ఎవరైతే పార్టీ నిలబడతావు ఇట్లయితే మరి వాడికి ఎంత ధైర్యం నా కొడుకు చెత్త నా కొడుకు అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుపోతాడు నా కొడుకు ఇప్పుడు చేస్తాడు పార్టీ వాడు పోయిండు వాడి ఆర్థిక అవసరాలు ఇప్పుడు పోతాడు అది నాకు అర్థం కాదు. అదే సరే వాడిని ఏదో కొట్టిరు కరెక్ట్ కొట్టిరలేదు చూసుకోండి కొట్టకపోతే కరెక్ట్ రేపు మళ్ళీ స్పాట్ పెట్టి కరెక్ట్ కొట్టిరలేదు చూసుకో కొట్టకపోతే ఇంకిద్దరు పురమాయించి ఇంకో 2 కాళ్ళు టీం గాడికి మాత్రం 80% జరగాల వాడు 2 కాళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పండుకోవాలా ఓకే దాని తర్వాత నేను కనిపిస్తుంది ఇది కమలాకర్ చేయడు గుణ సంవత్సరాలు చేయడు హేమంతరావు చేయడు ఎవడు చేయడు మళ్ళీ మనమే విడుదల వ్యవస్థని పనిచేయాలా గుర్తుపెట్టు అది కూడా కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకోవాలంట ఇక చూసుకో నేనేమన్నా కానీ నువ్వు చూసుకో కర్ణాను ఇంకో మేనేజ్ చేసుకో వీడు ఎట్లా వీళ్ళు కాపాడుకోవడం సరిపోద్ది ఈ 2-3 రోజులు అది అయిపోవాలి వేడిలో వేడి రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సంచలనాలతో చర్చించిన ఆడియో కలకలం సృష్టించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హత్యకు గురైన తమ్మినేని కృష్ణని ఎవరిని వదలకుండా పరుష పదజాలాలతో దూషించాడు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రథమ అనుచరుడు బెల్లం వేణును మర్డర్ చేస్తే ఎలా ఉండాలో పువ్వాడ వివరించిన తీరు సినిమాల్లో క్రిమినల్ను తలపిస్తుంది. వరంగల్ క్రాస్ రోడ్లో తల నరికితే తల మొండెం వేరువేరుగా ఉండాలని డైరెక్షన్ ఇచ్చారు. కామంచికల్లు గ్రామం సిపిఐ నాయకులు మేదరమెట్ల శ్రీనివాస్పై దాడి ఎలా ఉండాలో అప్పటికే చేసిన దాడి ఎలా ఉందో చేసిన సంభాషణ విస్మయానికి గురిచేస్తుంది. సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడటం
కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర, పొద్దు నుంచి మనం చూస్తున్నాం ఈ ఆడియో యొక్క కలకలం పువ్వాడ అజయ్ కుమార్కి రాజకీయ సమాధి కట్టింది అనుకోవచ్చా?